పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, హనుమంత వాహనం, గజ వాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు, రథోత్సవం, అశ్వవాహనం. 9 రోజులు జరిగే బ్రహ్మోత్సవాల పేరు మీద దేవునికి గిన్ని తీర్ల వాహన సేవలు జరుగుతాయి అబ్బా. మరి చూద్దాం పాండ్రి, రెండో రోజు కొండ మీద ఎట్లున్నదో. తిరుపతి కొండ మీద 7 కొండల ఎంకన్న బ్రహ్మోత్సవాలు మా సంబురం అనిపిస్తున్నాయి అబ్బా. పొద్దుగాలో వాహనం, రాత్రికో వాహనం ఎక్కి తిరుగుతున్నాడు. దేవుని ఊరేగింపు తీస్తుంటే ముంగట కళాకారుల ఆటలు, పాటలు, కోలాటాలు మస్త్ అనిపిస్తున్నాయి. ఫోన్లల్లో ఫోటోలు, వీడియోలు తీసుకుంటా మురిసిపోతున్నారు భక్తులు. సీఎం చంద్రన్న, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సారు దేవుని దర్శనం చేసుకొని భక్తుల కోసం వెంకటాద్రి నిలయం దగ్గర 102 కోట్లతోని కట్టిన కాంప్లెక్స్ బిల్డింగ్ చాలు చేసిండ్రు. రూములు దొరకకున్నా, ముందుగాల బుకింగ్ చేసుకోకున్నా ఇంట్లోనే ఉండొచ్చునట. ఒక్క పారే 4000 మంది భోజనం చేసే 2 డైనింగ్ హాల్లు, 16 డార్మిటరీలు, 2400 రాకర్లు, నెత్తెంటికలు తీస్తానికి కళ్యాణ కట్ట, తానాలకు వేడి నీళ్ల సౌలతి చేసిండ్రు. అట్లనే ఏఐ టెక్నాలజీతో నడిచే కమాండ్ కంట్రోల్ సెంటర్ షురూ చేసిండు సీఎం సారు. 6000 సీక్రెట్ కెమెరాలు దీనికి లంకె కలిపిండ్రట. అలిపిరి కాంచెల్లి క్యూ లైన్ల దాకా ఏడేడు ఎట్లున్నది, భక్తులు ఎంత మంది వస్తున్నారో చూసుకొని జప్పున దర్శనం చేపిస్తారట. ఇప్పుడు గంటల 4,500 మంది అయితే ఏఐ తోని ఇంకో 1000 మందికి ఎక్కువనే దర్శనం చేపియొచ్చునట.